హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టాను. అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. ఓకేనా? వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ ఇలా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ టాకాలు అయితే వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో నేను ఆల్రెడీ ఇంకొక పార్ట్ కుట్టేసుకున్నాను, వీడియో లెంతీ అయిపోతుంది అని చెప్పి. సో ఇప్పుడు ఇవి రెండు ఎదురెదురు పెట్టుకొని ఈక్వల్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ నీట్గా సర్దుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకుంటూ రావాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేతులతోటి నీట్గా ఎక్కడ చిన్న ముడత లేకుండా, ఎక్కువ తక్కువ రాకుండా ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఆ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా సూది కిందికి దింపి పాదం పైకి లేపాలండి. ఓకేనా? ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా చుట్టూ ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టాకాలు అయితే వేయాలి. ఇప్పుడు ఇలా చిన్నగా టక్ ఇచ్చేసి రెండు ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకొని ఇలా షోల్డర్ పట్టుకొని ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ టాకలు అయితే వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను కూర ఉన్న క్లాత్ జాయింట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా స్టిచ్ చేయాలి. బ్యాక్ సైడ్ టాకాలు వేసిన దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు క్లాత్ ఇటని పైన లైనింగ్ మీదనే వచ్చేటట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. ఇప్పుడు దీన్ని మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ కోసం అని ఒక స్టిచ్ చేయండి, నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, పక్కన పెట్టేసేయండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నీట్గా ఇలా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా అతుకులు మెయిన్ క్లాత్కి అతుకులు పడట్లేదు, కానీ లైనింగ్కి చిన్నగా చంక పీలికలు అయితే పడుతున్నాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ అయితే వేసుకోండి. ఇవి కుట్టులోకి వెళ్ళిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్ని రకాల బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇలా చంక పీలికలు అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ ఇటు టర్న్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఏమన్నా నీట్గా దారాలు గిట్ల ఉంటే నీట్గా కట్ చేసుకొని మెయిన్ క్లాత్కి అయితే లైనింగ్ క్లాత్ని అటాచ్ చేయండి. మనకి ఇవి హ్యాండ్స్కి బార్డర్ ఉన్నాయి కాబట్టి హెమ్మింగ్ కాకుండా ఇలా పెట్టి హ్యాండ్ని తిప్పేస్తాము. ఇలా కార్నర్కి ఒక స్టిచ్ చేయండి పాదం ఇంచి డిఫరెన్స్ తోటి, మరీ కొత్తగా వేయకండి, పిక్కులకపోతుంది. ఇలా లైనింగ్ని టర్న్ చేసి లైనింగ్ మీదనే కుట్టుబడాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని ఇటు తిప్పి మెయిన్ క్లాత్ మీద చివరన స్టిచ్ అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ అటాచ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా నేను ఆల్రెడీ ఇదివరకు స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ పట్టీస్ అయితే స్టిచ్ చేద్దాము. ఓకేనా? నాకు లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో లేయర్ కూడా నేను ఇదే తీసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు లైనింగ్ అనేది సఫిషియెంట్గానే సరిపోయింది. కాబట్టి నేను ఇదే 2 లేయర్స్ వేస్తున్నాను.
సో ఇలా షేప్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా అయితే స్టిచ్ చేయాలి 2 షేప్ పట్టీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా. మళ్ళీ లైనింగ్ మీదనే స్టిచ్ పడేటట్టుగా చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కార్నర్కి ఒక స్టిచ్ వేయాలి. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. సో ఇంకొకటి కూడా అలాగే సేమ్ స్టిచ్ చేయాలి. సో లైనింగ్ మీదనే కుట్టుబడాలి. సో ఆ ఖర్చులు అనేవి కూడా లైనింగ్ సైడ్ రావాలి, మెయిన్ క్లాత్ సైడ్ వెళ్ళొద్దు, లైనింగ్ సైడే రావాలి. కింద ఖర్చులు ఉంటాయి కదా మనము జాయింట్ చేసినాయి, అది లైనింగ్ క్లాత్ సైడే వెళ్ళాలి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అన్నది ఒకే సైడ్ తిప్పుకొని సో ఇలా కార్నర్కి ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒకటి కింది సైడ్ ఒకటి పై సైడ్ వస్తుంది లైనింగ్, అది షేప్ పట్టీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి, నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు పై సైడు ఇలా ఒక స్టిచ్ వేసి మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. సో ఇప్పుడు ఇవి 2 ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి 2 ఎదురెదురు పెట్టుకొని 2 ఈక్వల్ వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి, ఉక్స్ పట్టి పై సైడ్ వస్తుంది, కాజా పట్టి కింది సైడ్ వస్తుంది. ఇలా ఆల్రెడీ మనం గల్లాన్ని కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, సో దాన్ని ఇలా కట్ చేసుకొని ఒకటి ఉక్స్ పట్టి ఒకటి కాజా పట్టి. ఉక్స్ పట్టికి అయితే లైనింగ్తోనే స్టిచ్ చేస్తున్నాను, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. సో కాజా పట్టికి ఇది కొంచెం పట్టు శారీ కాబట్టి మనము మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి జాయింట్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఫోల్డింగ్ అంతా లోపలికి, క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా పైనుంచి కింద నుంచి పై వరకు ఒకే లెవెల్లో రావాలి కుట్టు. ఇప్పుడు ఉక్స్ పట్టి అయిపోయింది, కాజా పట్టి చూసుకోండి. సో ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేస్తున్నాను నేను కాజా పట్టి కోసము. లైనింగ్ మెయిన్ క్లాత్ 2 ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 ఇంచు అయితే ఉండాలి మనకి కాజా పట్టి కోసము. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా కింది సైడ్ నుంచి వేయాలి మనం, చిన్న రఫ్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనకి కాజా పట్టి అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని కింద చిన్న రఫ్ ఇచ్చి పైనుంచి కిందికి ఒకే లెవెల్లో కాజా పట్టి అనేది రావాలి. ఇలా నీట్గా వేళ్ళతోటి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ మొత్తము. సో ఇంకొక స్టిచ్ అయితే వేయండి దాని పక్కనే. ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్స్ పట్టి పెట్టి చూడండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ కాజా పట్టి గల్ల ఖచ్చితంగా కొలుసుకోవాలండి. ఏ మాత్రం కొంచెము ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో ఒకసారి మనం కటింగ్లో ఎక్కువ తక్కువ, స్టిచ్చింగ్లో ఎక్కువ తక్కువ తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ కాజా పట్టి గల్ల అనేది ఖచ్చితంగా కొలుసుకోవాలి. సో ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాము. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా.
ఇప్పుడు ఇంకొక సైడ్ ఇలాగే ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే నీట్గా దారాలు ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు గల్ల వేయాలి మనం. సో గల్ల కోసం మనకి నేను చూపిస్తున్నాను కదా, ఎటు లాగితే క్రాస్ ఉందో క్లాత్ అట్లా తెలిసిపోతుంది మనకు. క్రాస్ పీస్ అనేది ఖచ్చితంగా కట్ చేయాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్ పీస్లు అయితే ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలి. అన్ని క్రాస్ పీసులు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే కరెక్ట్ రాదు. ఇలా ఆపోజిట్ కార్నర్స్ అనేవి ఆపోజిట్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఓకేనా? ఇలా స్టిచ్ చేసి ఒకదానికొకటి క్రాస్ పీస్లు అనేది జాయింట్ చేయాలి. సో ఇప్పుడు మనము గల్లా అయితే అటాచ్ చేయాలి. సో ఇక్కడ చిన్నగా షోల్డర్ జాయింట్స్ అనేది బ్యాక్ పార్ట్ సైడ్ రావాలి, ఫ్రంట్ పార్ట్ సైడ్ వేయద్దు. షోల్డర్ జాయింట్ మీద కుట్టు ఉంది కదా అది. సో ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేసి నీట్గా ఒకే లెవెల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఒకే లెవెల్లో రావాలి. గల్ల అనేది అప్పుడు నీట్గా వస్తుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా మనకి నీట్గా ఉంటుంది. సో ఈ మూలల దగ్గర క్లాత్ అనేది లాగొద్దు ఏ మాత్రం కూడా. సో ఎలా ఉంటే అలా ఫ్రీగా మూవ్ చేస్తూ సో పైన గల్ల క్లాత్ని కింద బ్లౌజ్ని ఒకే లెవెల్లో సో రావాలి. ఇక్కడ సో గల్లల దగ్గర రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి దారాలు ఇట్లా. ఇప్పుడు మనకి ఖర్చు ఎంత ఉందో అంత గల్లనైతే ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేసి ఒకే లెవెల్లో కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ రండి హెమ్మింగ్ చేయడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర కూడా సేమ్ ఒకే లెవెల్లో ఈక్వల్గా రావాలి. ఇలా వేళ్ళతోటి ఇట్లా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకొని నిదానంగా స్టిచ్ చేసుకోండి. లేట్ అయినా పర్లేదు, కాకపోతే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ గల్ల దగ్గరనే ఉంటుంది. ఇలా నీట్గా గల్ల జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా, లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ సైడ్ వెళ్ళాలి హ్యాండ్స్. సో వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్కి ఇలా మిడిల్లో హ్యాండ్ పెట్టుకొని సో ఎటు సైడ్ది అటు సైడే స్టిచ్ చేయాలి. ఒక సైడ్ లాగినట్టు రాకుండా ఉంటుంది హ్యాండ్స్. ఇలా ఇంకో సైడ్ తిప్పుకొని నీట్గా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి అయితే సో ఇలా స్టిచ్ వేయండి. 2 సార్లు స్టిచ్ చేసుకోవాలి. ఇలా సో ఇప్పుడు హ్యాండ్ లూజు, చంక లూజు, నడుం లూజు ఈ 3 చూసుకోవాలి ఖచ్చితంగా. హ్యాండ్ లూజు ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు చంక లూజు ఇలా, తర్వాత వచ్చేసి నడుం లూజు. ఇలా ఈ 3 పాయింట్స్ని కలిపి సైడ్ జాయింట్ అయితే చేయాలి. సో మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది 3 స్టిచెస్ తోటి అయిపోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సో ఇంకొక సైడు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇలా రావాలి. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని ఇలాగే జాయింట్ చేసుకొని షోల్డర్కి మిడిల్ కుట్టు మీద హ్యాండ్ ఇలా మిడిల్లో పెట్టుకొని అటు సైడ్ స్టిచ్ చేయండి. తర్వాత హ్యాండ్ లూజు, చంక లూజు, నడుం లూజు ఈ మూడింటిని మార్క్ చేసుకొని ఈ 3 కలుపుతూ సైడ్ జాయింట్ అయితే వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు హ్యాండ్ లూజు
ఇలా. తర్వాత చంకల లూజు, ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ అయితే వేసుకొని దాని ప్రకారం స్టిచ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. చిన్న రఫ్ ఇచ్చేయండి ఇలా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నాకు దారం అయిపోయింది లాస్ట్ మూమెంట్లో, సో నేను మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలని దారం అనేది తీస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఎక్కడ చిన్న ముడత రాలేదు. కింద హ్యాండ్స్ దగ్గర చంక కింద ఒకే లెవెల్లో జాయింట్ అనేది వచ్చింది. ఇలా రావాలి మనకు. కట్టింగ్లో స్టిచ్చింగ్లోనే ఉంటుంది. ఓకేనా? సో చూసారు కదా. సో ఇదండి వీడియో. Thank you for watching. Please subscribe.